ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఆటో వాడికి లాభం ఉంటుంది, ట్యాక్సీ నడుపుకునే లాభం ఉంటుంది, హోటల్ నడుపుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, లాడ్జింగ్ కట్టుకునే వాళ్ళకి లాభం ఉంటుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగితే రియల్ ఎస్టేట్ వాళ్ళకు లాభం ఉంటుంది, అశోక్ యాదవ్ కూడా మంచి లాభం ఉంటుంది. ఎందుకంటే భూములీడ వ్యవహారం అంతా చక్కదిద్దుతుంటాడు. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరినీ ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. అందుకే నేను అక్కకు సూచన చేస్తున్నా, అక్క నీకు నీ కుటుంబానికి ఈ ప్రాంతం అంతా 40 ఏళ్ళ నుంచి మీకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అభివృద్ధి జరుగుతుంటే అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నావు అక్క? మీ నాయకులకు కడుపులో మంట ఉండొచ్చు, నేను చేయలేని ఇంకోటి చేస్తే అప్పుడప్పుడు పిల్లలు ఉంటారు, వాన పడ్డప్పుడు పిట్టగూళ్ళు కడితే వాని గట్టనిక రాక ఎవడని కడితే దాని మీద దుంకి పలగొట్టేసి ఉరుకుతాడు సందులో. గట్లనే ఉంది, నేను ఏదైనా చేయబోతే ఆయన కేటీఆర్ వచ్చేసి నేను అన్నీ నువ్వు ఏం చెప్తే అది నేను అడ్డం పడతా అని. ఇట్లాంటివి మానేయండి. ఇవాళ గుజరాత్కు పంపించిన నేను అహ్మదాబాద్లో సబర్మతి నదీ రివర్ ఫ్రంట్ మోడీ కట్టుకున్నాడు. ఇవాళ ఢిల్లీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం యమునా నది రివర్ ఫ్రంట్ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో యోగి గంగా నది రివర్ ఫ్రంట్ చేస్తే కొన్ని కోట్ల మంది పోయి అలా చూసి వస్తున్నారు, వాళ్ళకి టూరిజం ఆదాయం పెరిగింది. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంటు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంటు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంటు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పనిచేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్నీ చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకు వెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము, మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏందో.